వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే సంతకవిటిలో జరుగుతున్న బీబీఎస్ ప్రోగ్రామ్కి మేమైతే వెళ్ళడం జరిగింది. మా చర్చ్ పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఐడెంటిటీ కార్డ్స్ అనేవి రాయడం జరిగింది. అయితే వాటి నేమ్స్ అనేవి మేము అక్కడ చెప్తూ ఉన్నాము, వాళ్ళు రాస్తూ ఉన్నారు. సంతకవిటి ద రాక్ చర్చ్ టీం వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేమ్స్ రాస్తారు, మాకు ఐడెంటిటీ కార్డ్స్ అనేవి ఇచ్చారు. అవి మేము వేసుకున్నాము. ప్రతి ఒక్కరి మెడలో చూడండి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి. ద రాక్ చర్చ్ మెంబర్స్ మాకు అది ఇవ్వడం జరిగింది. వాళ్ళ టీం అదంతా కూడా వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఈ విధంగా చేయాలని మంచి ప్లానింగ్తో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా దీన్ని చేయడం జరిగింది. నాకు చిన్నపిల్లల పాటల షీట్ ఒకటి ఇచ్చారు. అండ్ చూడండి, మా వాళ్ళందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే అక్కడ ద రాక్ చర్చ్ మెంబర్స్ అక్కడ ఫోటో బూత్ అనేది తయారు చేయడం జరిగింది. జశ్వంత్ చూడండి చాలా ఎక్సైట్మెంట్గా అక్కడ నుంచున్నాడు అనమాట. అయితే నేను మా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నుంచున్నారు. వాళ్ళకి నేను పిక్స్ అనేవి తీసాను. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా పిక్స్ అయిపోయిన తర్వాత మేము అందరము కూడా అవి తీసుకున్న ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము వెళ్ళి కూర్చోవడానికి అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట. మా వాళ్ళు ఒక్కొక్కరుగా పిక్స్ చూపించమని అడిగారు. ఆ తర్వాత నేను కూడా ఒక ఫోటో బూత్తో ఒక పిక్ తీసుకున్నాను. ఆ తర్వాత మేమందరము కూడా అక్కడికి వెళ్ళిపోయాము, కూర్చున్నాము. వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. మేమైతే వచ్చేసాము. అక్కడ చూడండి, చిన్నపిల్లలందరూ చక్కగా గ్రూప్ డివైడింగ్ అనేది చేశారు. చూడండి, మా కొద్దిగా రాయి జరుగుతుంది. ఒక గ్రూప్ డివైడింగ్ అవుతుంది. పిల్లలందరూ ఒకవైపు, 9th 10th అందరూ కూడా ఒక గ్రూప్ అనమాట. ఇంకా డిగ్రీ వాళ్ళు ఒక గ్రూప్ అనమాట. మేము మాత్రం ఇంకా ఎటువైపు కాకుండా మధ్యలో మేము మిగిలిపోయాము. నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళు వస్తారు, నాకు కొంచెం పరిచయం ఉంది. వాళ్ళతో పాటు నేను కూడా అలా కూర్చొని ఇంకా ఐడెంటిటీ కార్డ్స్ చూసుకుంటున్నాము. ఎందుకంటే మేము కాలేజ్లో స్కూల్లో ఉండేటప్పుడు ఐడెంటిటీ కార్డ్స్ అనేవి వేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మా మ్యారేజ్ అయిన తర్వాత అవి చూడడం మాకు కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది, సరదాగా కూడా అనిపించింది. ఆ తర్వాత మేము సరదాగా మాట్లాడుకున్నాం. ఐడెంటిటీ కార్డ్స్ చూసుకొని చూడండి, మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి వాళ్ళకి. చూడండి, నేను చెప్తే అదే చెప్తున్నారు వాళ్ళు. ఓకే, తర్వాత మాకు స్నాక్స్ అనేవి ఇచ్చారు. అయితే అక్కడ స్నాక్స్ అనేవి మాకు ఇవ్వలేదు. చూడండి, నా పక్కన ఉన్న పొట్టుదానికి ఇచ్చారు. అది అసలు ఏ టీంలో కూడా లేదు. అది కూడా మాలోనే కూర్చుంది, కానీ దానికి మాత్రం స్నాక్స్ ఇచ్చారు. ఓకే, మేము కూడా అలా స్నాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మాకు స్నాక్స్ ఇవ్వలేదని నేనైతే మాత్రం ఊరుకోలేదు. అసలు మాకు స్నాక్స్ ఇవ్వలేదు మీరు అని చెప్పేసి నేను వాళ్ళ టీం వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. నేను వాళ్ళైతే అమ్మ తీసుకొని వస్తాం ఉండమని చెప్పేసి చాలా ఫన్గా తీసుకుని చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడారు అనమాట మాతోని.